ఇదంతా జగదాత్రి పనే. మీకు అర్థం కావటం లేదు. రేపు ఆ జగదాత్రి తలదించుకునేలా నేను ఒక ఐడియా చెప్తాను. ఆ జగదాత్రి అలారం మార్చేయండి. అది పొద్దున 10 దాకా లేవకుండా చూసుకోండి. అప్పుడు జగదాత్రి కంటే ముందుగా నువ్వు ఇండ్లు డెకరేషన్ మొత్తం కూడా చేసేసి ముగ్గులు పెట్టి కౌశికి వదిన దగ్గర మార్కులు కొట్టేయచ్చు అని నిషి చెప్తుంది. అవును, అప్పుడు జగదాత్రి కంటే మేఘన చాలా సూపర్గా పనులు చేస్తోంది, చూడు పద్ధతి అన్నీ ఎంత బాగా తెలుసో అని నేను కూడా చెప్తాను అని వైజయంతి అంటుంది. అప్పుడు కేదార్కి నీకు పెళ్లి జరిపిస్తుంది అని నిషి వైజయంతి ప్లాన్ చెప్తారు. సరే అయితే నేను వెళ్ళి అలారం మార్చి వస్తాను అని బామ్మ అంటే, నీ నడుం బాగోలేదు కదే బామ్మ అని మేఘన అంటుంది. ఏం పర్వాలేదే, ఒక మంచి పని చేస్తున్నప్పుడు నా నడుం పనిచేస్తుందిలే అని బామ్మ వెళ్తుంది. అప్పుడే కేదార్ వాష్రూమ్కి వెళ్ళి ఉంటాడు. సరిగా అప్పుడే బామ్మ లోపలికి వచ్చి ధాత్రి నిద్రపోతూ ఉంటే 10 గంటలకి అలారం చేంజ్ చేస్తుంది. ఇప్పుడు చూడవే రేపు మీకు ఎలా తిట్లు పడతాయో అని బామ్మ చాలా సంతోషంగా అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఏంటే ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని బామ్మ అడగటంతో, అది కాదు బామ్మ, ఇప్పుడు నువ్వు అలారం అయితే మార్చేశావు, కానీ నాకు ఆ ముగ్గులు వేయటం అన్నీ కూడా రాదు కదా, ఎలా అని మేఘన అంటే, దానికి నేను మనుషుల్ని పురమాయిస్తాను కదా, నువ్వేమీ కంగారు పడకు అని బామ్మ చెప్తుంది. తెల్లవారగానే బామ్మ మనుషుల చేత ముగ్గులు పెట్టిస్తూ ఉంటుంది. త్వరగా వేసి చావండే, మళ్ళీ ఆ జగదాత్రి లేచిందంటే మా ప్లాన్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అని బామ్మ తొందర పెడుతూ ఉంటే, మేము మనుషులమే కదా, మాకు సమయం కావాలి కదా, అంత తొందర పెడితే ఎలా అని వాళ్ళు అంటారు. 4 గంటలైంది మీరు ఈ ముగ్గు వేయబట్టి అని బామ్మ తిడుతూ అరుస్తూ ఉంటుంది. మేఘన, నువ్వు కూడా వెళ్ళవే, ముగ్గు వేస్తున్నట్లు నటించు అని బామ్మ చెప్తుంది. అలాగనని మేఘన ముగ్గు పొడి పట్టుకొని వేస్తున్నట్లు నటిస్తూ ఉంటుంది. అదేంటి 7 అయిపోయింది, ధాత్రి కూడా ఇంకా లేవలేదు, నన్ను 6కే లేపుతానని చెప్పింది కదా అని, ధాత్రి ఏంటి ఇంకా లేవలేదు, అసలే ఈరోజు శ్రావణ శుక్రవారం, అందరూ లేచి రెడీ అయిపోయి ఉంటారు, కనీసం నువ్వు స్నానమైనా చేయాలి కదా, లేకుంటే మళ్ళీ తప్పుగా అనుకుంటారు అని కేదార్ అనడంతో, అదేంటి నేను 4 గంటలకి అలారం పెట్టానే, ఇక్కడ 10 గంటలకు అలారం ఉందే అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఏమో ధాత్రి, నాకు కూడా తెలీదు, సరే ముందు వెళ్ళి స్నానం చేయిపో అని కేదార్ అంటాడు. కనీసం కల్లాపైనా చల్లారో లేదో అని ధాత్రి మెట్లు దిగి కిందికి వస్తుంది. ఏంటి జగదాత్రి, నువ్వు ఇంకా రెడీ కాలేదా అని కౌశికి అడగటంతో, అంటే వదిన, అది నేను 4 గంటలకి అలారం పెట్టుకున్నాను, అది 10 గంటలకు వెళ్ళింది, అది ఎలాగన్నది నాకు అర్థం కాలేదు వదిన, లేవటం లేట్ అయింది అని ధాత్రి అంటుంది. నీకు లేవటం ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదమ్మీ, ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తావు అని వైజయంతి అంటుంది. నిజమే చెప్తున్నానని ధాత్రి చెప్తుంటే, వదిలేయండి పిన్ని, ఎందుకు మీరెప్పుడు అరుస్తూ ఉంటారు అని కౌశికి అంటుంది. నువ్వు ఇలా వెనకేసుకు వస్తూ ఉంటావమ్మీ, అంతే వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారు అని వైజయంతి అంటుంది. ఇంతకీ మేఘన వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదే అని కౌశికి అంటే, ఈ జగదాత్రిలా అనుకున్నారా, వాళ్ళు 4 గంటలకే మేఘన లేచేసి బయట ముగ్గులు పెడుతోంది అని నిషి చెప్తుంది. ఏంటి, బయట ముగ్గులు పెడుతోందా అని అందరూ బయటికి వస్తారు. ధాత్రి చాలా షాకింగ్గా, ఏంటి నువ్వు ముగ్గు వేస్తున్నావా అని అడుగుతూ ఉంటే, వదిన నా ముగ్గు ఎలా ఉంది అని మేఘన అంటుంది. వదిన అని ధాత్రి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. అమ్మి, ఎంత బాగున్నాయో నీ ముగ్గులు, అసలు ఇలాంటి ముగ్గులు ఎప్పుడూ చూడలేదు తెలుసా, ఏందమ్మి మాటలు కోటలు దాటటం కాదు, చూడు నీకంటే చిన్న వయసైనా కూడా మేఘన ఎంత బాగా ముగ్గులు వేసిందో అని వైజయంతి అంటుంది. అవునే, నువ్వు ఎప్పుడైనా ఇలాంటి ముగ్గు వేసావా అని నిషి అంటుంది. ఏంటి కౌశికి, నా మనవరాలు వేసిన ముగ్గు ఎలా ఉంది అని బామ్మ అడగటంతో, నిజంగా కనుక మీరిద్దరే ఈ ముగ్గులు వేసి ఉంటే చాలా బాగున్నాయి అని కౌశికి అంటుంది. మేఘన, నిజంగా నువ్వే వేశావా అని ధాత్రి అడుగుతూ ఉంటే, ఏందమ్మీ చెప్పాం కదా, అయినా నీకు చేత కావులే ఇలాంటివన్నీ అని వైజయంతి అంటుంది. అసలు మరి మీ చేతులకి ముగ్గు పొడి లేదు, రంగు లేదు, మీరు వేశారంటే ఎలా నమ్మాలి అని ధాత్రి అంటుంది. అవును, మీ చేతులకి ముగ్గు పొడి రంగు ఏమాత్రం లేకుండా ఎలా వేశారు అని కౌశికి కూడా నిలదీస్తూ ఉంటుంది. మేము ఇందాకే చేతులు కడుక్కు వచ్చాము అని బామ్మ కవర్ చేస్తుంది. మరి ఈ ఇద్దరు ఆడవాళ్ళు ఎవరు అని కౌశికి అడగటంతో, వీళ్ళు ఈ వీధి చివర ఉంటారు, నేనే పిలిపించాను అని బామ్మ చెప్పడంతో, అవును మేఘన ఎంత బాగా ముగ్గు వేసిందో, ఇలాంటి అమ్మాయి ఏ ఇంటికి కోడలుగా వెళ్తుందో వాళ్ళు అదృష్టవంతులు అని ఆ ఆడవాళ్ళు పొగుడుతూ ఉంటారు. అవును, మేఘన ఇలాంటి ముగ్గులు వేసి ఇంట్లో కోడలుగా అడుగు పెడితే ఎంత ఇండ్లు కలకల్లాడిపోతూ ఉంటుంది అని వైజయంతి చెప్తుంది. ధాత్రి కోపంగా నిషి వైజయంతి వైపు చూస్తూ ఉంటుంది.
వదిన, ఒక్కసారి వీళ్ళ చేతులకి రంగులు లేవు. ఆ ఆడవాళ్ళ చేతులకి రంగులు ఉన్నాయి చూడండి వదిన. కాబట్టి నేనొకటి చెప్తాను. దాన్ని మీరు ప్లాన్ అమలు చేయండి వదిన అని ధాత్రి ఏదో గుసగుసలాడుతూ ఉంటుంది. ఏంది మేఘన? ఏం చేస్తోంది ఈ జగదాత్రి అని బామ్మ అంటే, అదే బామ్మ నాకు అర్థం కావటం లేదు అని మేఘన, బామ్మ ఇద్దరూ టెన్షన్ పడుతూ ఉంటే, వైజయంతి, నిషి కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ముగ్గుల పోటీలో గెలిచిన వాళ్ళకి మా వదిన ₹1,00,000 ప్రైజ్ మనీ ఇస్తోంది అని, కాబట్టి మేఘనకే ఆ ప్రైజ్ మనీ వస్తుంది. మేఘనే గెలిచిందని ధాత్రి అంటుంది. ఏంటి ₹1,00,000 ఏంటి అని మేఘన ఆ ఆడవాళ్ళు అడుగుతూ ఉంటారు. అప్పుడు కౌశికి, మా ఛానల్ తరపున నేను ముగ్గుల పోటీ అరేంజ్ చేశాను. మా వాళ్ళు అదే మా టీం అంతా కూడా రకరకాల ప్లేసెస్‌కి, పల్లెటూర్లకి, వీధుల్లోకి అన్నిటికి వెళ్ళి వాళ్ళకే తెలియకుండా ఫోటోలు తీసుకువస్తారు. ఆ ఫోటోలన్నింటిలో ఎవరి ముగ్గైతే బాగుంటుందో వాళ్ళకి ₹1,00,000 ప్రైజ్ మనీ. మా వాళ్ళు పంపించిన అన్ని ఫోటోలు చూశాను. దానికంటే ఈ ముగ్గే చాలా బాగుంది. అంటే మేఘనే గెలిచింది అని కౌశికి అంటే, అందుకే మేఘనకి ₹1,00,000 ప్రైజ్ మనీ మా వదిన ఇస్తున్నారు అని ధాత్రి అంటుంది. ఏంటే మనకు 3,000 ఇచ్చి ముగ్గు వేయించుకొని ₹1,00,000 కొట్టేద్దాం అనుకుంటోందా ఈ ముసల్ది? కాబట్టి మనమే ముగ్గు వేశామని చెప్పేసి మనమే ఆ ₹1,00,000 ప్రైజ్ మనీ గెలుచుకుందాం అని ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మీరు గుసగుసలాడుకుంటున్నారు? డిస్టర్బ్ చేయకండి. ఇక్కడి నుంచి వెళ్ళండి. మా మేఘనకి ₹1,00,000 మా వదిన ప్రైజ్ మనీ ఇవ్వాలి అని ధాత్రి అంటుంటే, మేమెందుకు వెళ్తామమ్మా? ఈ ముగ్గు 4 గంటలకు వచ్చి కష్టపడి వేసింది మేము అని ఆ ఆడవాళ్ళు చెప్తారు. ఏంటి మేఘన వేసిందని మీరే కదా ఇందాక పొగిడారు. మళ్ళీ ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నారు అని ధాత్రి అంటుంది. వీళ్ళేందమ్మా వేసింది? మాకు 3,000 ఇచ్చి మా చేత వేయించుకున్నారు. కావాలంటే మా చేతులకి రంగులు అంటుకున్నాయి చూడండి అని ఆ ఆడవాళ్ళు చూపిస్తారు. అవునా? నిజంగా చెప్తున్నారా? మీరే నా ముగ్గు వేసింది అని ధాత్రి అనడంతో, నిజం చెప్తున్నామమ్మా, ఆ ప్రైజ్ మనీ మాకే ఇవ్వండి. మేమే వేసిందని వాళ్ళు చెప్తారు. ఈ జగదాత్రి మొత్తం నాశనం చేసింది కదా అని నిషి అనుకుంటూ ఉంటే, ముదరష్టపోళ్ళు డబ్బులకి కక్కుర్తి పడి ఎలా చెప్పేశారో చూడు అని బామ్మ మేఘన మనసులో తిట్టుకుంటూ ఉంటారు. సరే మీరు వెళ్ళండి, చెక్కు నేను మీ ఇంటికి పంపిస్తాను అని కౌశికి చెప్పటంతో వాళ్ళు వెళ్ళిపోతారు. మీకు చేత కాకపోతే నేనేమైనా అంటానా? ఏమీ అనను కదా! ఎందుకిలా అబద్ధాలు చెప్పటం? ఇంకెప్పుడు ఇలా చేయకండి అని కౌశికి లోపలికి వెళ్తుంది. అయ్యో! అయ్యో! అయ్యయ్యో! ఒక విజన్ లేదు, ఒక ప్లానింగ్ లేదు. ఏంటి ఇలా దొరికిపోయారు పాపం అంటూ ధాత్రి మేఘన బామ్మ భుజాలపై చేతులు వేసి, ఇంకోసారైనా బాగా ప్లాన్ చేయండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్తుంది. ఒక్క ప్లాన్ కూడా సక్రమంగా చేయటం చేత కాదా అని వైజయంతి మేఘన బామ్మని తిడుతూ ఉంటుంది. తరువాత నిషి, వైజయంతి గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఆ జగదాత్రి అందరి ముందు తలదించుకొని ఈరోజు పూజలో ఏడ్చాల్సిందే. ఏదో ఒకటి ప్లాన్ చేయాల్సిందే. ఇలాంటి అమ్మిని మా చిత్తూరు, నెల్లూరులో అయితే నెరజాన్లని పిలుస్తారు తెలుసా అని వైజయంతి అంటుంది. అవునత్తయ్య, మనం ఇచ్చిన ప్లాన్ని వాళ్ళు నాశనం చేసేశారు. మళ్ళీ ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని నిషి అంటుంది. అసలు నిషి, వైజయంతి అత్తయ్య ఇద్దరూ ఇస్తున్న చనువు వల్లే మేఘన ఇలా చేస్తుంది వదిన అని కౌశికితో ధాత్రి చెప్పుకుంటూ ఉంటుంది. అసలు మేఘన మన ఇంట్లో వ్రతం చేయటం ఏంటి నాకు అర్థం కావటం లేదు అని కౌశికి అంటుంది. పూజకి మొత్తం కూడా వంట త్వరగా రెడీ చేయాలి అని ధాత్రి వంట చేస్తూ ఉంటే కేదార్ కిచెన్లో కూర్చొని ఉంటారు. జగదాత్రి పక్కకు తప్పుకో, ఈరోజు నేనే వంట చేస్తాను, అమ్మవారికి చేస్తాను అని మేఘన చెప్తుంటే, నీకు వంట వచ్చో రాదో కూడా నాకు సరిగ్గా తెలీదు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు, నేనే చేస్తాను అని ధాత్రి అంటే, నాకు మా బామ్మ కూడా హెల్ప్ చేస్తుంది, పక్కకు తప్పుకుంటావా లేదా అని మేఘన అంటుంది. అది కాదు అని ధాత్రి అంటుంటే, తను చేస్తానని చెప్తోంది కదా ధాత్రి, పద వెళ్దాం అని కేదార్ అంటాడు.